కూడా మారిపోబోతూ ఉన్నాయి. అయితే ఇక ఎమ్మెల్యేల తంతు రానే వస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, సో ఆయన పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి మరొక ఎమ్మెల్యే దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. సో వీరు మినహా మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు అంతగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి పరిచయం లేనటువంటి ముఖాలుగా చెప్పుకోవచ్చు. అయితే మరి వారికి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తేనే ఎమ్మెల్యేగా వారు గెలిచిన దానికి వారికి సార్థకత ఉంటుంది, వారికి గుర్తింపు ఉంటుంది, నియోజకవర్గ ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. నియోజకవర్గ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తేనే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది, వారు ఓట్లు అడిగే అవకాశం ఉంటుంది. కానీ అదేమీ లేకుండా ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పోవద్దు అని చెప్పేటువంటి రూల్స్ కనుక ఆ పార్టీ అధినేత కనుక పెడితే మరి ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోకపోతే వారి భవిష్యత్తు ఏంటి? ఇప్పటికే ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉంటేనే పనులు అయ్యేటువంటి పరిస్థితి. అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మాత్రమే స్థానికంగా అధికారుల వద్ద విలువ ఉండేటువంటి పరిస్థితి. లేని తరుణంలో ప్రతిపక్ష పార్టీ లేదా ఇప్పుడు అదే అధికార పార్టీ చెందినటువంటి ఇన్ఛార్జ్ అంటే వైకాపా ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో కూటమి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వారి హావానే ఖచ్చితంగా సాగుతుంది, వారికే పనులు అవుతాయి, వారికే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు వారికే ఉంటాయి, వారి మాటే చెల్లుబాటు అవుతుంది. ఇది అనాదిగా వస్తున్నటువంటి తంతు, ఇప్పుడు కొత్త ఏం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోని ఉన్నటువంటి తరుణంలో మరి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు పక్కన పెడితే దాదాపు మిగతా ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు మిగతా సామాజిక వర్గానికి చెందినటువంటి 6-7 ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వారి భవితవ్యం ఏంటి? సో మరి వారు పార్టీ ఫిరాయించక తప్పేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు, లేదా ఒక 3 నెలలకో 6 నెలలకో ఖచ్చితంగా వారు పార్టీ ఫిరాయించాల్సిందే, లేకపోతే వారికి రాజకీయ భవిష్యత్తు మనుగడ ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీపంలో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఒక అభిప్రాయం కూడా వారిలో కనుక కలిగితే ఖచ్చితంగా వారు పార్టీ మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు, మేము గేట్లు తెరిస్తే వరదల వైకాపా ఎమ్మెల్యేలు మా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని. సో మొత్తానికి ఏదో ఒక ఈక్వేషన్ లేకుండా మంత్రి స్థానంలో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర అయితే ఆ వ్యాఖ్యలు చేయరు. గతంలో కూడా అనేక మంది కూటమికి సంబంధించిన నేతలు వ్యాఖ్యలు చేశారు, మేము కావాలి అనుకుంటే ఖచ్చితంగా వారందరూ కూడా మా పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని. సో మొత్తానికి ఏ మేరకు పార్టీ ఫిరాయింపులు ఉంటాయనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం గాదె వెంకటేశ్వరరావు గారు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లి మాణిక్యాలరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా షేక్ బాజీ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కారుమంచి రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా గాదె వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు. గాదె గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెంకటేశ్వర గారు వినిపిస్తుందా? సో మొత్తానికి కార్పొరేటర్లు పార్టీ ఫిరాయిస్తూ ఉన్నారు, కౌన్సిలర్లు పార్టీ ఫిరాయిస్తూ ఉన్నారు. సో మ్యాక్సిమం చాలా నగరాల్లో మరి మ్యాజిక్ ఫిగర్ని దాటిన పరిస్థితి ఉన్నాయి కార్పొరేషన్లో. మరి రేపో మాపో మేయర్ పీఠాలు కూడా, ఉదాహరణ ఒంగోలు మేయర్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఈ కనుక చూస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా గెలిచిన వాళ్ళని జాయిన్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా తప్పనిసరి పరిస్థితి. మరి ఎమ్మెల్యేల తంతు వస్తూ ఉంది, మరి వారు కూడా మేము గేట్లు తెరిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎంతమంది వస్తారు అనుకోవచ్చు, ఎప్పుడు గేట్లు తెరుస్తారు? ముందుగా బ్రహ్మనాయుడు గారు మీకు, అలానే ప్యానల్లో ఉన్నటువంటి పిల్లి మాణిక్యాలరావు గారికి, బాజీ గారికి, కారుమంచి గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు రాజకీయాలు నిజంగా ఎట్లా అయిపోతున్నాయా అని బాధపడాలా, లేకపోతే వాళ్ళ నంబర్ గేమ్ అయిపోయింది, లేకపోతే పాలిటిక్స్ అంతా కూడా హైటెక్ పాలిటిక్స్ అయిపోయినాయి కాబట్టి విలువలు వదిలిపెట్టేసేసి రాజకీయాలు చేయాలా అంటే కొంచెం ఆలోచించే రాజకీయ నాయకుల ముందే క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాళ్ళ. అంటే రాజకీయం అంటే ఇదేనా? ఇంకా అధికారం ఎటుంటే అటు వెళ్ళిపోవటం రాజకీయమా? అంటే కొంతమంది దానికి ఏం చెప్తారు, అంతే ఉండాలి, అధికారం ఎటుంటే రాజకీయం అంటే అధికారం కోసమే కదా రాజకీయంకి వచ్చేది, అధికారం కోసమే రాజకీయంకి వస్తున్నాం కదా అని చెప్పేసి ఒక వరవడతో వెళ్ళాలనా? లేకపోతే వాళ్ళ ఇంత భ్రష్టు పట్టిపోయి జనాల్లో
స్కూట్ కేసులు తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు కొనుక్కుని తెల్లారపాటికి నాయకులు అయిపోయారు కాబట్టి వాళ్ళు ఇంతే ఉంటారు అని సర్ది చెప్పుకోవాలా మనసుకి. ఒక విచిత్రమైన సంఘటన, నిజంగా చెప్పాలంటే కొంచెం ఏమంటాం దాన్ని, ఒక భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి మాట్లాడటానికి కూడా ఇబ్బంది కలగేటటువంటి ప్రశ్నలు వాళ్ళ మీరు ఇలాంటి డిబేట్లు అన్ని కూడా. ఇందాక ఎప్పుడు గేట్లు ఎత్తుతారు మీరు అని, ఏంటి గేట్లు ఎత్తేది ఏంటి అసలు? ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత ఆ పార్టీ అధికారంలో రాకపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అధికార పార్టీ వచ్చేటమనా అంటే ఇంతకుముందు జరగలేదా అనేది వస్తుంది మళ్ళా. అంటే కానీ నేనేం కోరుకుంటున్నానంటే, ఎక్కడో ఒకసాట చెప్తారు కదా మన పెద్దలు, అన్ని పెద్దల సామెతలు చెప్పుకుంటున్నాం కదా మనం, ఒక అడుగుతో మొదలవ్వాలి, లేదంటే ఎక్కడో ఒకసాట మార్పు అనేది స్టార్ట్ అవ్వాలి అని చెప్పుకుంటుంటాం కదా మనమే. అలాంటప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది అని. ఇప్పుడు గతంలో 151 సీట్లు ఉండి వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు కానీ మా గెలిచినటువంటి ఏకైక ఒక్క ఎమ్మెల్యేని కూడా వాళ్ళకి తీసుకెళ్లి కూర్చోబెట్టున్నారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాస్తవానికి అవసరం లేదు, కానీ ఎందుకు తీసుకెళ్లారు? సైకలాజికల్ గా రాజకీయ పార్టీల్ని అసలు వాళ్ళకి అందేదే ప్రాతినిధ్యం లేకుండా చేయాలి అనే ఒక పిచ్చి ఆలోచన, ఒక దుస్సాంప్రదాయం వాళ్ళు చేశారు. సరే వాళ్ళు ఏమంటారు, అంతకు ముందు చేయలేదా? అంతకు ముందు 14లో గెలిచినప్పుడు తెలుగుదేశం కూడా ఇదే చేశారు కదా, మా వాళ్ళు ఎత్తుకెళ్లారు కదా అని వాళ్ళు అంటారు. కానీ నేనేమంటానంటే, అసలు వాళ్ళు కానీ వీళ్ళు కానీ రేపొద్దున ఇంకోటి కానీ ఇది కాదు కదా రాజకీయం అంటే అంటాను నేను అనేది. అంటే వాళ్ళకి మరి ప్రోటోకాల్ ఉందా వెంకటేశ్వర గారు? అసలు అపోజిషన్ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ ఏ ప్రభుత్వంలో ఉంటుంది? ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వారికి నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉందా? ఒక ఎస్ఐ కానీ ఒక సిఐ కానీ వారు చెప్పే మాట కనీసం వినే పరిస్థితి ఉందా? అడిగే వస్తారు, వినాలి కదా, విని తీరాలి కదా. ఇంటే మళ్ళీ మీ కూటమి ఇన్ఛార్జికి కోపం వస్తుంది కదా అక్కడ. వెయిట్ వినాలి, విని తీరాలి కదా. ఆ సాంప్రదాయాన్ని పాతరాస్తుంది ఎవరు? మనమే కదా. రేపొద్దున మనం కూడా రేపు మళ్ళా ఇంకేసు ఇప్పుడు ఎవ్రీ 5 years ఎలక్షన్స్ వస్తాయి. రేపు ఏమైతే మనం ఎవడు ఊహించలేము. ఇదే కదా సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అని అట్లా తీసుకెళ్దామా? ఇది సాంప్రదాయం కాదు కదా. సాంప్రదాయం, మంచి సాంప్రదాయాన్ని ఖచ్చితంగా మోసుకెళ్ళాలి, తరతరాలకి తీసుకెళ్ళాలి మంచి సాంప్రదాయాన్ని. కానీ చెడు సాంప్రదాయాన్ని ఎక్కడికక్కడ కట్ చేయాలి కదా. నేనైతే ఒకసారి ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ప్రజల మన్నన పొంది గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఉండేటటువంటి మీరు చెప్పినటువంటి ఎస్ఐఓ ఇంకోడో ఏ ఎంప్లాయ్ అయినా కానీ ఆయన మాట ఇన్ని తీరాలి కదా. మీరేమంటారు? అక్కడ ఉండే అధికార పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ అంటారు, అధికార పార్టీ సంబంధించిన ఇన్ఛార్జిని వాడిపోయాడు కదా, ప్రజల మన్ననలు పొందలేదు కదా. అలాంటప్పుడు ప్రజలు ఎవరికైతే మ్యాండేట్ ఇచ్చారో ఆయన మాట అనాలా, వాడిపోయిన ఆయన మాట అంటారా? ఇది సాంప్రదాయం అనుకుందామా? దీనికోసమే మనం రాజకీయాలు చేస్తున్నామా? ఇది సాంప్రదాయం. అది సాంప్రదాయం అంటే సాంప్రదాయం కాదు, అది దుస్సాంప్రదాయం అంటే అనేది. మనం కాసేపు రాజకీయాలు పక్కన పెడతాం, పార్టీలు రాజకీయాలు అది కాదు మాట్లాడుకోవాల్సింది. మనం డిబేట్ ద్వారా మనం ప్రజలకు చెప్పాల్సింది కానీ రాజకీయంగా మమ్మల్ని మేము అవగాహన చేసుకోవాల్సింది. కానీ ఒక మంచి సాంప్రదాయాలతో రాజకీయాలు చేద్దాం అనుకుని వచ్చాను తప్పితే ఒక దుస్సాంప్రదాయానికి తెర తీసుకుంటా వీళ్ళు గెలిస్తే వాళ్ళని తీసుకొచ్చి, వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళే అంతా వీళ్ళే కదా. మరి అలాంటప్పుడు స్టేట్మెంట్ ఇప్పించండి వెంకటేశ్వర గారు. ఎవరైతే ఇప్పుడు పార్టీలు ఫిరాయిస్తున్నారో, కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రావద్దని చెప్పి స్టేట్మెంట్ ఇప్పించండి. మరి లేకపోతే మీరు మీ పార్టీ అధినేత చేత రావద్దని స్టేట్మెంట్ ఇప్పించడం కదా. అంటే ఎవరు కాడుకుంటారు కదా రాజకీయ నాయకుడికి. ఇప్పుడు నేను చెక్కి నేను రమ్మంటే వస్తామో అది కాదు కదా నేను అనేది అది కాదు. ఎవరికి వాళ్ళే రాజకీయ నాయకుడు అని రోడ్డు మీదకి వచ్చి చెప్పుకునే వాళ్ళకి ఆలోచించాల్సింది ఒక పార్టీ నాయకులు, ఒక పార్టీ మ్యాండేట్ కాదు. ఎవరికి వాళ్ళ మీద రోడ్డు మీదకి వస్తున్నాం కదా. నేనేదో పెద్ద నాయకుడిని వచ్చినప్పుడు మీరు ఆ పార్టీకి చేయాలి, అట్లా ఉండాలి కదా అంటే నేనేది. ఇప్పుడు నేను ఏదో ఎటు అధికారం ఉంటే పరిగెత్తండి, ఇప్పుడు జరుగుతుందే కదా. అందుకనే బ్రహ్మణ్ గారు నేను చెప్తా, వెనకటి తరంలో రాజకీయ నాయకులు అంటే కొన్ని దశాబ్దాల పాటు పలానాయనని మారిన జనరేషన్ కూడా గుర్తుండేది. మారినటువంటి జనరేషన్ కూడా ఫలానా సోకాళ్ళైనా రాజకీయ నాయకుడు అని గుర్తుండేది. ఇవాళ 5 సంవత్సరాల తర్వాత మళ్ళా 6వ సంవత్సరంలోకి వెళ్ళి ఫలానానంటే ఎవడని అడుగుతున్నారు. ఇవాళ తేడా అదే. మళ్ళా 6వ సంవత్సరంకి వెళ్తే ఆయన కనుక గెలవకపోతే ఎవరు ఆయన అని చెప్పేసి అడిగే పరిస్థితులు ఇవాళ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఇందువల్లే
రైట్. ఇందువల్ల వచ్చి నేను అంటాను ఇది ఇది కరెక్ట్ అయితే నేను సో మొత్తం అనుకోవట్లేదు. సిస్టమ్ మారాలి. మీరు చెప్పే దాన్ని అంటే బట్టి సిస్టమ్ మారాలి. పార్టీ అధినేతలు కూడా జాయిన్ అవుతా ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోకుండా ఉండాలి. మరి మీరే అంటారు కదా అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏం చేస్తాడని. ఎస్ గెలిచిన తీసుకొస్తారు, అప్పుడేం చేస్తారు ఇన్ఛార్జి? అధికార పార్టీ సంబంధించిన ఇన్ఛార్జ్ అప్పుడేం చేస్తాడు అంటే ఈ పార్టీలోకి వచ్చేసేస్తే ఆయన మాట అంటారు. మరి అప్పుడు ఈ పరిస్థితి అంటే అప్పుడు